ఫ్రెండ్స్, ఈరోజు నేను కందిపప్పు పచ్చడి చేస్తున్నాను. కందిపప్పు ఒక కప్పు వేపి పెట్టుకున్నాను పక్కన. తర్వాత నెక్స్ట్ టమాటా పచ్చిమిరపకాయ వేపుతున్నాను అనమాట. కందిపప్పు వేపడం చూపించలేదు, ఇలా వేపుకోవాలి. ఆయిల్ పోసుకున్నానండి, కొంచెం పచ్చడికి తగ్గట్టుగా ఆయిల్ పోసుకున్నా. తర్వాత చింతపండు సరిపోతుంది, నానబెడుతున్న చింతపండు. అసలు కందిపప్పు పచ్చడి ఏంటో కూడా తెలియదంట లక్ష్మికి. ఎలా ఉంటుందని అడుగుతుంది. ఎప్పుడు చేయలేదు లక్ష్మి. ఏం పచ్చడి చేస్తావు మరి? ఏం కూర? అంతేగాని పచ్చళ్ళు ఏం చేయవు అసలు. నేను కూరలకే వంక పెడుతున్నాడా అంటే బాగా చేయవా? రాదు అనకూడదు లక్ష్మి, అన్నీ వస్తాయి. రాదనుకుంటే ఏది రాదు, వస్తుందంటే అన్నీ వచ్చిద్ది. అది ఇంకా కొంచెం మగ్గాలి టమాటాలు. మాకు ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా పచ్చడి ఉండాల్సిందే, ఏదో పచ్చడి చేయాల్సిందే. అందుకని కందిపప్పు పచ్చడి చేస్తున్నా. కొత్తిమీర కూడా వాటర్లో వేసి పెట్టాను అనమాట. కొత్తిమీర వేసేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్. ఎప్పుడన్నా పచ్చడి తినాలనిపిస్తే కందిపప్పు పచ్చడి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో చింతపండు కూడా వేసేస్తా. కొత్తిమీర మరీ ఆగనవసరం లేదు, పచ్చిపెట్టుకుంటేనే బాగుంటుంది. స్టవ్ ఆపేస్తున్నాను, ఇది మాత్రం వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ముందుగా మనం కందిపప్పు వేసి పట్టుకున్నాం కదా, ఇది ముందు పొడుం చేసుకోవాలి. పొడుం చేసేసేసాను, కానీ ఇది మరీ మెత్తగా పట్టుకోకూడదు. ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఉంది కదా, ఇది కూడా వేసేసుకోవాలి. అందులోకి సాల్ట్ రుచికి సరిపోయినట్టు వేసుకోవాలి. సాల్ట్ చాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయలు. ఈ పచ్చడి వచ్చి మా అత్తయ్య గారు నేర్పించారు మాకు. ఈ పచ్చళ్ళన్నీ కందిపప్పు పచ్చడి, దోస విత్తనాల పచ్చడి, ఇవన్నీ. వెల్లుల్లిపాయలు వేస్తాను కదా, ఇది మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి, మరి గట్టిగా ఉండకూడదు అనమాట. కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయిందండి, సూపర్గా ఉంది. కొంచెం సాల్ట్ సాలిపోతే వేసుకున్నాను అనమాట. ఎంతో బౌల్లోకి తీసేస్తా. ఆనియన్స్ కట్ చేసి వేస్తున్నానండి. నేనైతే పోపు పెట్టను. ఇందులోకి ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఏమక్కర్లేదు, సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటి లక్ష్మి అంటున్నావు? వంట అంటే చిరాకా? చిన్న ఉల్లిపాయలు 2 కట్ చేసేసాను. చూద్దాం రా లక్ష్మి, టేస్ట్ చూద్దు ఎలా ఉందో. ఫస్ట్ లక్ష్మికి పెడదాం. నేను టేస్ట్ చూసానండి, చాలా బాగుంది. ఇప్పుడు లక్ష్మి చూస్తుంది. నువ్వు ఎప్పుడు తినలేదంటున్నావు కదా, టేస్ట్ చూడు. లక్ష్మికి వేద్దాం, టేస్ట్ వస్తుంది. తిని ఎలా ఉందో చెప్పు. సూపర్గా ఉందమ్మా. సాల్ట్ సరిపోయిందా? అన్నీ సరిపోయాయండి. అబ్బా భలేగా ఉందమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్గా ఉందండి, నిజమేండి, చాలా బాగుందండి. సరే, కందిపప్పు పచ్చడి లాగానే లేదండి, వేరే టేస్ట్ వచ్చిందండి పచ్చడి.